తనంత తానుగా ఈశ్వరుడి ఉపాసన చేయడానికి పరమ పవిత్రమైనటువంటి కాలం ప్రభాత కాలం. సూర్యోదయాత్ పూర్వం ఉండేటటువంటి కాలం ఏదుందో 1 గంట 48 నిమిషాల ముందు ఉన్నటువంటి కాలాన్ని ప్రభాత కాలము అంటారు. అది బ్రహ్మీకాలము, బ్రాహ్మీ ముహూర్తము అంటారు. అది ఈశ్వరారాధనకు అత్యంత యోగ్యమైనటువంటి కాలం. ఆ కాలం ప్రతిరోజు ఉదయం వేళ వస్తుంది. ఒక సంవత్సరాన్నంతటినీ కలిపి ఒక రోజుగా పరిగణన చేసేటటువంటి విధానం ఒకటి ఉంది. అలా ఒక సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా పరిశీలనం చేస్తే సంవత్సరానికి తెల్లవారుజాము కాలం ఏది అంటే ఆశ్వయుజమాస శుక్లపక్ష పాడ్యమిలగాయితూ ప్రారంభమయ్యేటటువంటి కాలం. కాబట్టి సంవత్సర ప్రారంభంలో వచ్చేటటువంటి కాలం ప్రభాత కాలంతో సమానం. కాబట్టి ఆ కాలమునందు మొదటి ఆరాధన ఎవరికి చెందుతుంది అంటే పరదేవ